అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ దేవుడికి పెట్టే నైవేద్యం చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఎవరు చేసినా అదే ప్రాసెస్, అదే పులిహోర. ఇందులో ఏం స్పెషల్ అనుకోకండి. ఇందులో మంచి టేస్ట్ కోసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడుతుంది మా అమ్మ. చివరి వరకు చూస్తే అది మీకే అర్థమవుతుంది. మా ఫ్యామిలీలో అందరూ పులిహోర చేస్తారు, కానీ మా అమ్మ చేసినట్టు టేస్ట్ మాత్రం రాదు. అందరూ అడుగుతారు ఏం యూజ్ చేస్తామని, బట్ ఎప్పుడు చెప్పలేదు. ఈ వీడియో ద్వారా ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేస్తున్నా. ఇప్పుడు సీక్రెట్ అంటే ఏం లేదండి, జస్ట్ నువ్వులు. ఇప్పుడు మా అమ్మ కేజీ పులిహోర చేస్తుంది కాబట్టి ఒక 50 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాము. కలర్ మారే వరకు వేయించి గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ పొడిని మీరు ఎప్పుడు వాడాలంటే పులిహోర అంతా కలిపేసుకుంటారు కదా, కలుపుకున్న తర్వాత ఈ పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోండి. ఖచ్చితంగా టేస్ట్ మారుతుంది, చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ టైం పులిహోర చేసుకున్నప్పుడు నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూజ్ చేయండి. తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.